హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో అందరు బాగున్నారు అనుకుంటాను. సో లాస్ట్ క్లాస్లో మనము అన్ని కోరల్డ్రా టూల్ ఆప్షన్స్ గురించి తెలుసుకున్నాము. కోరల్డ్రా టూల్స్లో ఉండే టూల్స్ గురించి తెలుసుకున్నాము. ఓకే, సో మీకు చెప్పినట్లు నేను ఇక ముందు మనం ఫర్దర్ క్లాసెస్ నుండి కోరల్డ్రా ప్రాజెక్ట్స్ చూస్తున్నాం. కోరల్డ్రా ప్రాజెక్ట్స్ అంటే కోరల్డ్రా రిలేటెడ్ వర్క్స్ అనమాట. అంటే ప్రింట్ రిలేటెడ్ వర్క్స్. మనం ఈ విజిటింగ్ కార్డ్ ఎలా డిజైన్ చేయాలి, తర్వాత చేసి ఏమంటారు పోస్టర్ డిజైనింగ్ కానివ్వండి, ఫ్లయర్స్ కానివ్వండి, కవర్ పేజ్ డిజైనింగ్ కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి, ఒక పేపర్ యాడ్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎలా డిజైన్ చేయాలి అనేది నేను మీకు వన్ బై వన్ క్లాసెస్ వైజ్ చెప్పుకుంటూ వస్తాను. సో ఈరోజు మనం స్టార్ట్ చేసే క్లాస్ వచ్చేసి విజిటింగ్ కార్డ్ అనమాట. ఓకే, ఈ విజిటింగ్ కార్డ్ ఎలా డిజైన్ చేయాలి చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. నేను ఎక్కువ డెప్త్లో వెళ్ళకుండా మీకు ఈజీగా అండర్స్టాండ్ కావాలి, మీకు ఈజీగా చేయగలగాలి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ మోటో హియర్ అనమాట. సో నేను మీకు ఒక హై అండ్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ కార్డ్ అయితే చెప్పాను. నేను చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. అలాగే మీకు దీనికి రిలేటెడ్ ప్రాజెక్ట్ ఫైల్ కూడా నేను లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. కావాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మామూలుగా ఇప్పుడు ఇది విజిటింగ్ కార్డ్ అంటారు, దీన్ని బిజినెస్ కార్డ్ అని కూడా అంటారు. చాలామంది మామూలుగా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక కన్సర్న్ పర్సన్ తనకు కావాల్సిన ఐడెంటిటీ రిలేటెడ్ ఒక కార్డ్ కావాలి అంటే దాన్ని తను డిజైన్ చేసుకొని లేదంటే ఒక ప్రింటింగ్ వెండర్కి ఇచ్చి డిజైన్ చేసుకుంటారు అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ విజిటింగ్ కార్డ్. కొన్ని చోట్ల బై డిఫాల్ట్ కంపెనీ వాళ్ళే కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఇప్పుడు ఈ కార్డ్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఓకే, మామూలుగా విజిటింగ్ కార్డ్ అని కాదు, ఎనీ కార్డ్ మీరు కార్డ్ డిజైన్ చేస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ కంటెంట్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. కంటెంట్ అంటే ఏమంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ డిజైన్లో మనకు కావాల్సిన ఈ విజిటింగ్ కార్డ్ డిజైన్లో మనకు కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్ ఏమంటే ఆ కంపెనీ లోగో. అయితే ఏ కంపెనీకి అయితే మనం విజిటింగ్ కార్డ్ డిజైన్ చేస్తున్నామో ఆ కంపెనీ లోగో ఉండాలి, దాని నేమ్ ఉండాలి. ఇది నేమ్కి అయితే కాదు, జస్ట్ డమ్మీగా పెడుతున్న నేమ్ అనమాట. మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు అండర్స్టాండ్ చేసుకుని కావడం కోసం మీకు పెడుతున్న నేమ్ ఇది. ఈ డిజైన్ అనే నేమ్ అయితే ఇక్కడ లేదు. ఓకే, నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం పెడుతున్నాను, ఒక ఎగ్జాంపుల్ కింద పెడుతున్నాను. నెక్స్ట్ ట్యాగ్ లైన్ ఉంటుందంట, కంపెనీ రిలేటెడ్ ట్యాగ్ లైన్ ఏదైనా కానివ్వండి. ఈ మధ్య కాలంలో ట్యాగ్ లైన్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి ట్యాగ్ లైన్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కాబట్టి కాంటాక్ట్ రిలేటెడ్ క్యూఆర్ కోడ్ ఉంటే క్యూఆర్ కోడ్ కరెక్ట్ చేసుకోవాలి. సో లోగో తీసుకోవాలి, నేమ్ తీసుకోవాలి, ట్యాగ్ లైన్ తీసుకోవాలి, అండ్ క్యూఆర్ కోడ్ కూడా తీసుకోవాలి. వీటన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన వన్ మోర్ ఆప్షన్ ఏమంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో అడ్రస్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఉంటుంది, తర్వాత వచ్చేసి వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది. ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుని మనం అప్పుడు డిజైనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సో నేను డమ్మీగా ఇక్కడ కొంచెం కంటెంట్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. దీనికి బేసిస్గా మనం డిజైన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఒక బ్లాంక్ లేఅవుట్ తీసుకోండి. ఇప్పుడు విజిటింగ్ కార్డ్ డిజైన్ చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏమంటే ఒక లేఅవుట్. ఓకే, ఇది లేఅవుట్ తీసుకున్నాము. ఇప్పుడు లేఅవుట్ సైజ్ ఎంత ఉండాలి? బేసిక్గా బిజినెస్ కార్డ్ డిజైన్ సైజ్ దానికి యూజ్ చేయాల్సిన ఈ లేఅవుట్ సైజ్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ నుంచి ఉండి 3.5 ఇంచెస్ ఇంటూ 2 ఇంచెస్. ఇక్కడ ఇంచెస్ కూడా నుంచి ఉండి 3.5 ఇంచెస్ విడ్త్ అనమాట. ఇది వచ్చి విడ్త్, ఇలా హారిజెంటల్ ప్రపోర్షన్ విడ్త్ కదా, దీన్ని విడ్త్ అంటారు. 2 ఇంచెస్ హైట్, ఇది వచ్చేసి హైట్ అనమాట. 2 ఇంచెస్ హైట్ వర్టికల్గా, 3.5 ఇంచెస్ విడ్త్ హారిజెంటల్గా అనమాట. ఇది బేసిక్ సైజ్ ఆఫ్ విజిటింగ్ కార్డ్ డిజైన్. రైట్, ఫైన్. ఇప్పుడు లేఅవుట్ డిజైన్ మనము ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ లేఅవుట్లో మనము డిజైన్ చేయాలి. మనకు మీకు ముందే చెప్పాను కంటెంట్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇక్కడ నేను కంటెంట్ కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను డిజైన్ చేస్తున్న కంపెనీ నేమ్ వచ్చేసి వి హోల్ అనమాట. ఇది ఒక కంపెనీ, జస్ట్ డమ్మీ కంపెనీ అనుకోండి. దీన్ని బేస్ చేసుకుని కార్డ్ డిజైన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, దీన్ని కాపీ చేసుకుంటున్నాను లోగోని. దిస్ ఇస్ లోగో కమ్ ఇదే అనుకోండి, లోగో అనుకోండి, కంపెనీ నేమ్ ఇది అనుకోండి. నెక్స్ట్ టైం మీకు నేను లోగోతో పెట్టి కూడా మీకు లోగో విత్ టెక్స్ట్ ఎలా చేయాలని కూడా మీకు నెక్స్ట్ క్లాస్ విజిటింగ్ కార్డ్ డిజైనింగ్లో చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి కంపెనీ నేమ్ వి హోల్ అనేది ఒక కంపెనీ అనమాట. దీనికి రిలేటెడ్ డిజైన్ మనం కార్డ్ డిజైన్ చేస్తున్నాం. రైట్, అండ్ నెక్స్ట్ ఇంకోటి క్యూఆర్ కోడ్. ఇది వచ్చి క్యూఆర్ కోడ్ సమ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. క్యూఆర్ కోడ్ ఇదే కానీ కాదు, సమ్ ప్లేస్ ఒక డమ్మీ క్యూఆర్ కోడ్ తీసుకున్నాం. సో ఇది వచ్చేసి వి హోల్ అనేది కంపెనీ నేమ్, ఇది వచ్చేసి క్యూఆర్ కోడ్ అనమాట. రైట్, ఈ ప్లేసెస్ కూడా నేను ఇక్కడ ఇలాగే అలాట్ చేసుకున్నాను. మీరు చూడండి ఒకసారి స్పేసింగ్ కూడా. ఈ స్పేసింగ్ ఇవన్నీ ఎలా చేయాలంటే మీరు డిజైన్ చేస్తున్న మీ ప్లేస్ డిజైనింగ్ బట్టి మీరు మీ ఏమంటారంటే మీ వ్యూవర్ని విజువల్గా అట్రాక్ట్ చేస్తున్నారా, డిస్ట్రాక్ట్ చేస్తున్నారని చాలా ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఈ స్పేసింగ్ అనేది చాలా కేర్ఫుల్గా వాడుకోండి. ఓకే, బయట కొద్దిగా అట్లీస్ట్ ఒక 5 mm స్పేస్ వదలాలన్నమాట, కొద్దిగా రఫ్గా. మీకు నేను రఫ్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా కాదు. కొద్దిగా ఒక 5 mm స్పేస్ వదులుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు.
మీకు ఇక్కడ రఫ్గా చూపిస్తున్నాను, మీకు విత్ థరో మెజర్మెంట్స్ కూడా మళ్ళీ మీకు నేను చూపిస్తాను. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం డిజైన్లోకి వెళ్ళాలి. డిజైన్ చేయాలంటే విఆర్ హోల్ అని చెప్పాను. ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం లాస్ట్లో యూజ్ చేద్దాం దీన్ని. ఇప్పుడు ఈ విఆర్ హోల్ అనే దానికోసం నేను కలర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కలర్ నేను ఏం చేస్తాను అంటే బై డిఫాల్ట్గా నేను ఇది తీసుకుంటున్నాను, రాయల్ బ్లూ తీసుకుంటున్నాను. ఇది నా బేసిక్ థీమ్ కలర్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని మొత్తం డిజైన్ ఉంటుందన్నమాట. రైట్, సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ కోసం నేను ఒక విజిటింగ్ కార్డ్ డిజైన్ చేస్తున్నాను. సో నా థీమ్ కూడా కొద్దిగా దాన్నే బేస్ చేసి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే బీజే టూల్ తీసుకుంటాను. బీజే టూల్ తీసుకుని వచ్చిన ట్రయాంగిల్ డ్రా చేస్తాను ఇక్కడ. ఓకే, ట్రయాంగిల్ డ్రా చేసి రైట్, మీరు నేను ఇది చేశాను కాబట్టి మీరు ఎగ్జాక్ట్ ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. మీరు మీకు ఇష్టం వచ్చిన విధంగా మీకు నచ్చిన డిజైన్ని, మీకు నచ్చిన కాన్సెప్ట్ని యూజ్ చేసి మీరు డిజైనింగ్ చేయొచ్చు. అంటే ఇలాగే చేయాలని నేనేం కండిషన్ చేయను. ఓకే, దట్ ఈస్ అప్ టు యువర్ క్రియేటివిటీ అనమాట. మీరు ఎలాగా మీకు బాగుందనిపిస్తే ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ చేసుకున్నాను. దీంట్లో నేను కలర్ ఫిలప్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక కలర్ ఫిలప్ చేస్తాను అనమాట. రైట్, దీనికి నేను ఏం చేస్తాను అంటే కొద్దిగా షేడింగ్ కూడా ఇచ్చుకోవాలనుకుంటున్నాను. దెన్ గో టు F11 ప్రెస్ షార్ట్కట్కి F11 ప్రెస్ చేసి నేనేం చేస్తాను అంటే ఒకవైపు లైట్గా ఉండాలి, ఇంకొక వచ్చేసి డార్క్నెస్ ఉండాలన్నమాట కొద్దిగా. ఓకే, ఈ బ్లూలోనే కొద్దిగా లైటెస్ట్ షేడ్ ఒకవైపు ఉండాలి, కొద్దిగా డార్క్ షేడ్ ఇంకోవైపు ఉండాలన్నమాట. ఓకే, లైక్ దిస్. రైట్, ఇప్పుడు ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేయాలి నేను. రెక్టాంగిల్ కాదు, ట్రయాంగిల్ డ్రా చేయాలి. ఈ ట్రయాంగిల్ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. రైట్, ఇంకొక ట్రయాంగిల్ డ్రా చేస్తాను నేను. రైట్, ఇప్పుడు మీకు ఏమైంది, ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఆల్టుగెదర్. ఓకే, దీన్ని నేను ఇంకొద్దిగా వైట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చేసుకుని దీన్ని మనం కొద్దిగా కింద తీసుకుందాము. రైట్, ఫైన్, అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇంకొక రెక్టాంగిల్, ఇక్కడ మనకు ఇంకొక ట్రయాంగిల్ రావాలి మనకు. యాక్చువల్గా నేను ఏం చేస్తాను అంటే ఈ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఓకే, డ్రా చేసిన తర్వాత ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు కర్వ్, అంటే ఇది ఈ రెక్టాంగిల్ కాస్త కర్వ్ అయిపోయింది అనమాట ఇక్కడ. ఓకే, దీన్ని తీసుకొచ్చి ఇలా పెట్టి నేను ఇక్కడ ఇంకొక నోడ్ యాడ్ చేయాలి. యాడ్ ద నోడ్ హియర్. ఓకే, చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్టుగెదర్ మనకు 1 2 3 4. ఓకే, మనకు 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒక రెక్టాంగిల్ని నేను కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను. రైట్, ఇప్పుడు నేను ఈ కలర్ వీటన్నింటిలో రావాలి. ఓకే, ఈ ఫార్ములా ఫాలో అవుతూ రైట్ క్లిక్ చేసి దీన్ని ఇలా డ్రాప్ చేయాలి. డ్రాప్ చేయడం అంటే మౌస్ రైట్ క్లిక్ని హోల్డ్ చేసి పెట్టి డ్రాప్ చేయాలి. ఇలా డ్రాప్ చేసుకుని మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. మూవ్ హియర్, కాపీ ఫిల్ హియర్, ఇలా అన్ని ఆప్షన్స్ వస్తాయి. మీరు కాపీ ఆల్ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ ఏముందో అదే షేడ్ ఇక్కడ కూడా కాపీ అవుతుంది అన్నమాట. అలాగే దీన్ని కూడా హోల్డ్ చేసి పెట్టి రైట్ క్లిక్ ప్రెస్ చేసి పెట్టాలి. ప్రెస్ చేసి దీన్ని తీసుకొచ్చి దీన్ని డ్రాప్ చేయాలన్నమాట. డ్రాప్ చేసి కాపీ ఆల్ ప్రాపర్టీస్. ఓకే, కొద్దిగా ఇక్కడ మిస్ మ్యాచ్ అయింది. సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఆన్ దిస్, కాపీ ఆల్ ప్రాపర్టీస్. ఐఎమ్ సారీ, ఇక్కడ నేను ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ డ్రా చేయాలి. ఐఎమ్ సారీ, ఇది ఫిల్లింగ్ కంప్లీట్గా కాలేదు. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ నేను డ్రా చేస్తాను. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్, మళ్ళీ ఇక్కడ ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి నేను. ఇన్కంప్లీట్ ఉండిపోయింది అది. సో దట్స్ వై ఫిల్లింగ్ కాలేదన్నమాట. నో ప్రాబ్లం, ఇలాంటి ట్రబుల్ షూట్స్ చేస్తేనే మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. రైట్, ఫైన్. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆన్ చేసి కాపీ ఆల్ ప్రాపర్టీస్. సేమ్, ఇప్పుడు అయిపోయింది. ఓకే, ఇందాక నేను అది డ్రా చేయలేదు, కంప్లీట్గా డ్రా చేయడం వల్ల అయిపోయిందంట. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనము దాన్ని డ్రా చేయాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ ఈ ఫిల్లింగ్స్ ఇవన్నీ కూడా మీ చాయిస్ అన్నమాట. మీరు ఎలా పెట్టాలనుకుంటున్నారు, దాన్ని షేడింగ్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అనేది దట్ ఈస్ టోటల్లీ యువర్ చాయిస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే ఫిల్లింగ్ నాకు ఇక్కడ కూడా రావాలి, ఇందులో కూడా రావాలి. ఓకే,
మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆన్ దిస్ కాపీ ఆల్ ప్రాపర్టీస్. ఓకే ఫైన్. ఇప్పుడు దీన్ని మీరు మళ్ళీ ఎడిట్ చేయాలంటే ప్రెస్ F11. ఓకే, ఈ F11 ప్రెస్ చేసి మీరు ఇక్కడ కొద్దిగా థిక్నెస్ పెంచాలి, ఇక్కడ కొద్దిగా దీని మీద మీరు ఎక్కువ ఇంటెన్సిటీ చూపించాలనుకుంటే యూ కెన్ ట్రై ఆన్ దిస్ అనమాట. ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ టోటల్ బ్లాక్. ఓకే, సో ఇలాగనమాట టోటల్గా లీనియర్ బేస్డ్ గ్రేడియంట్ అనమాట. ఓకే రైట్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ ఇలా ఒక డిజైన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు వీటన్నింటినీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేయండి. సో ఏమవుతుందంటే ఇక్కడ ఉండే లైన్స్ అన్నీ మనకు డిసపియర్ అయిపోతాయి అన్నమాట. అవుట్లైన్స్ ఇక్కడ ఏవైతే అవుట్లైన్స్ ఉన్నాయో ఇవన్నీ డిసపియర్ అయిపోతాయి అన్నమాట. మీరేం చేయాలంటే ఇక్కడ మీరు మీ 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 ఓన్ చాయిస్ అండ్ టేస్ట్ అనమాట. ఇది నేను చెప్పేది, ఈ షేడింగ్స్ ఎలా ఉండాలి, మీకు ఇక్కడ ఎలా కనిపించాలి అనేది మీరు యూ హ్యావ్ టు డిసైడ్. అంటే అది మీ కార్డ్ని ఎంతవరకు ఎలివేట్ చేస్తుంది అనేది మీరు మీ చాయిస్ని బట్టి మీరు యూ హ్యావ్ టు డిసైడ్ అనమాట. ఓకే, అంటే ఇది ఈ అప్పీల్ ఎలా ఇస్తుంది మనకు, దీనివల్ల మీకు అప్పీల్ ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే దీని కింద ఇలాగా స్లైడ్గా షాడో కూడా ఇస్తాను, ఇలాగ డ్రాప్ షాడో ఇస్తాను చూడండి ఇక్కడ. సో దీనికి కొద్దిగా ఎడ్జ్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఈ విధంగా అనమాట. దిస్ ఈజ్ వాట్ కాల్డ్, అంటే ఇక్కడ షాడో ఇవ్వాలా ఇవ్వకపోవడం అనేది దట్ ఈస్ యువర్ చాయిస్. అగైన్ ఐమ్ సెయింగ్, మీరు ఇవ్వాలని నేను అనట్లేదు, బట్ వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ టేస్ట్ ఆఫ్ డిజైన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి, ఈజ్ ఇట్ నెసెసరీ ఆర్ నాట్ అనేది. ఓకే, నేను మళ్ళీ షాడో తీసుకుని ఐ క్యాన్ డ్రా హియర్ ఆల్సో, సీ ద రిజల్ట్. బట్ మనకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అదేం డిస్ప్లే అవ్వదు. ఫైన్ రైట్. ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, మీరు ఇదే విధంగా ఇక్కడ కూడా చూసుకోండి. మీరు ఈ షేడింగ్స్ ఎలా వెళ్తున్నాయి, హౌ ఫార్ దే ఆర్ గివింగ్ గుడ్ అపీల్ టు యువర్ కార్డ్ అనేది చూసుకోండి ఇక్కడ. ఓకే ఫైన్. ఇఫ్ యు ఆర్ కన్విన్స్ విత్ దిస్ కలర్, దిస్ థీమ్, ఓకే. సో ఇక్కడ కింద కూడా కొద్దిగా పైకి మనకు ఇంకా సరిగ్గా ప్రాపర్గా ప్లేస్ కాలేదు. ఇది ఇలా కిందకి వచ్చి క్లోజ్గా దగ్గరకు వచ్చి మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు హోల్డ్ దిస్, పుల్ డౌన్ చేయాలి దీన్ని. కొద్దిగా షేప్ టూల్ తీసుకొని కొద్దిగా జస్ట్ మినిట్, యా ఈ విధంగా అనమాట. రైట్, వన్ బై వన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఒక్కొక్క దీన్ని తీసుకొచ్చి మీరు ప్రాపర్గా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ద డిజైన్ లేఅవుట్ని నేను చేసేసుకున్నాను ఇక్కడ. ఓకే రైట్. ఇప్పుడు కంటెంట్ పార్ట్ అని చెప్పాను కదా, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను, ఇది తీసుకొస్తున్నాను. కాపీ, సో పేస్ట్ చేయాలి. సో బట్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఇది కనబడడం లేదు. ఓకే, చేంజ్ ద కలర్. రైట్, దిస్ ఈస్ ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా మీరు ప్లేస్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, మీ కిందగా మీకు డిజైనర్ నేమ్ ఇవన్నీ పెట్టాం కదా, అలాగే ఇక్కడ కూడా రావాలి, అదే డిజైనర్ నేమ్ ఇవన్నీ రావాలి. సో దీన్ని కూడా కాపీ చేసుకొని నేను ఐఎమ్ ప్లేసింగ్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీ అలైన్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్గా ఈ ప్లేస్మెంట్ని మీరు ఇక్కడ ఏదైతే మీరు వాడుతున్నారో సేమ్ అదే లైనింగ్ మీకు ఇక్కడ కూడా, అంటే అదే అలైన్మెంట్ మీరు ఇక్కడ కూడా ఫాలో కావాలి. ఓకే, ప్రాపర్ అలైన్మెంట్ అంటే వర్చువల్ అలైన్మెంట్ అంటాం దీన్ని. ఓకే, మీరు దీన్ని ఫాలో అవుతూ డిజైనింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఏమంటారంటే దీన్ని మనం ఏమంటారంటే ఒక ప్రాపర్ అలైన్మెంట్ అంటే మీకు విజువల్ కూడా దాంట్లో ఇక్కడ కూడా ఏమంటారంటే డిజార్డర్ అనేది కనిపించకూడదు. ఆ విధంగా మీరు డిజైన్ చేసుకోవాలన్నమాట. రైట్, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నౌ వి గాట్ ద డిజైన్, వి గాట్ ద కంటెంట్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం ప్లెయిన్ ఉంది. దీన్ని ఏం చేస్తాను అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఒక లేఅవుట్ చేసుకున్నాను. ఐ మీన్ ఒక బ్యాక్గ్రౌండ్ కోసం ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాను. ఇందులో స్లైటిష్ గ్రే తీసుకున్నాను అనమాట. ఈ అవుట్లైన్ కూడా తీసేయాలంటే మీరు ఇక్కడ కొంచెం రైట్ క్లిక్ చేయండి. ఓకే, మీరు ఎప్పుడైతే కూడా అవుట్లైన్ ఏదైనా ఉంటుందో దాన్ని రిమూవ్ చేయాలి, మీరు దీని నుంచి రైట్ క్లిక్ చేస్తే అయిపోతుంది. సో ఆల్ టుగెదర్ దిస్ ఈజ్ యువర్ విజిటింగ్ కార్డ్ డిజైన్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు సింపుల్గా ఒక కార్డ్ని డిజైన్ చేయొచ్చు. ఇంకా దీంట్లో మీరు ఏమంటారంటే ఎంత పర్ఫెక్ట్ చూపించాలి, ఎంత లేదని మీ ఏమంటారంటే మీ క్రియేటివిటీ మీద పెట్టే మీరు టైంని పెట్టేదాని మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో మీరు
జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫాలో అయ్యానుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే జస్ట్ 2 కలర్స్ ఫాలో అయ్యాను. ఒకటి బ్లూ కలర్, దెన్ దిస్ స్లైట్లీ గ్రేయిష్ కలర్, ఆర్ యూ కెన్ సే గ్రే కలర్, మెటాలిక్ గ్రే అనొచ్చు అనమాట. ఓకే, ఈ 2 థీమ్స్ కలర్స్ ఫాలో అవుతూనే నేను ద కంప్లీట్ కార్డ్ డిజైన్ కంప్లీట్ చేశాను అనమాట. ఓకే, సో నేను మీకు ముందే చెప్పాను, ఈ వి హోల్ అనే దానికోసం నేను ఈ థీమ్ని ఫాలో అయ్యాను చెప్పాను. ఇక్కడ ఏమంటే నేను ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్గా ఐఎమ్ షోయింగ్ హియర్ వి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఏ రూఫ్ ఆఫ్ అన్ షెల్టర్ అనమాట, ఏదైనా కావచ్చు అది. ఓకే, మీరు ఇలాగా ఈ రూఫ్ని మీరు చూపిస్తూ, అంటే దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ అనమాట. అంటే ఒక వీవర్ చూసేదానికి దిస్ ఈజ్ గివింగ్ ద కన్విన్సింగ్ దట్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ అనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఇన్కేస్ లోగో లేకుండా కూడా మీ డిజైన్ను కూడా మీరు మీ కాన్సెప్ట్ని మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే అనమాట. రైట్, సో మీరు ఈ విధంగా ఇన్కేస్ లోగో లేనప్పుడు కూడా మీరు మీ డిజైన్ని మీరు ఫాలో అవుతూ మీరు ఏమంటారంటే మీ విజిటింగ్ కార్డ్ డిజైన్ని మీరు చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ వీ కెన్ డిజైన్ ఏ కార్డ్. దిస్ ఈజ్ 1-sided విజిటింగ్ కార్డ్ అనమాట, నాట్ 2-sided. నెక్స్ట్ క్లాస్కి పోయినప్పుడు మనము విత్ లోగో 2-sided, ఓకే, విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ మనం చూద్దాము. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.